చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాగుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంటా. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగే, తమ వేగం పెంచేసాయి కాలాలే చూడే. ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే పులకించే, బంధాలన్నీ ఒకటై. నమస్కారం అండి, మీరు మా తాతగారి పక్షానికి. Every close-ups have its own stories. Only eyes can say the truth. Every smile have its own secrets. శ్రీనివాస్ గారిని, స్వరూప గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. చప్పట్లతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుతున్నాము. విషయానికి వస్తే, వారు నాకున్న పరిచయం దాదాపు ఒక 20 years నుంచి పరిచయం. ఈయన వెళ్ళే సమయానికి హాస్పిటల్ ఎవరు రాకున్నా, వీళ్ళ విభాగంలో ఎవరు రాకున్నా ముందు కనబడేది శ్రీనివాస్ అనేది. దానికి ఆయన నిబద్ధతకు, ఆయన పంక్చువాలిటీకి నిదర్శనం. చరిత్ర గల్ల 6 కోటి వంశ చంద్రమతడు, కౌసల్యమ్మ లక్ష్మీ నరసయ్య పుణ్య దంపతులకు పుట్టిన పూజనీయుడతడు. ధర్మపత్ని స్వరూపమ్మకు ధర్మ పాలకుడతడు. తన కన్న కూతుర్లు స్నేహ భానుప్రియలకు చక్కని దారి చూపిన దారి దీపమతడు. అల్లుడు తిరునగరి వంశీ మెచ్చిన మామయ్యతడు. మనవడు పృథ్వీరాజ్ బుద్ధుల తాతగారతడు. స్నేహశీలి మృదుభాషి శివనరాశి అతడు. ఇంటా బయట అందరికీ తల మానికమతడు. అతడే 6 కోటి శ్రీనివాస్ గారు. రాబోయే కాలంలో సంఘ కార్యక్రమాలు కావచ్చు, ఇంకా సేవా కార్యక్రమాలు కావచ్చు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని నేను కలకాలం కోరుకుంటా ఉన్నాను. వీరి తండ్రి గారైన శ్రీ లక్ష్మీ నరసయ్య గారు సరోజిని కంటి దవాఖానలో దర్జీగా పనిచేసి అందరి ఉన్నతాధికారులకు నిపుణులు. ఆ పిదప కొంత కాలానికి తన ఉద్యోగంలో స్వచ్ఛత విరమణ పొంది వారి స్థానంలో శ్రీ శ్రీనివాసజీ மூடம் நின்னோடம் பெருவெண்ணி 1000 பல்லாண்டு வடிவாய் நின்மல மார்க்க நிர்வாகின் நமங்கையும் பல்லாண்டு வடிவாதி சுவன பிராப்தி ரஸ்து இடமானஸ்ய गृहे सर्वारिष्ट शांति द्वारा सुख जीवन प्रसाद फल सिद्धि रस्තු. Enjoy your life, live about little punctuality, give time for yourself. ఇక మీదట మీరు మీకోసం జీవించాలి, సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా. మీ చిరునవ్వు మన ఇంటికి ఎల్లప్పుడూ వెలుగునిస్తుంది. మేమంతా మీపై ఎంతో గర్వపడుతున్నాం డాడీ. అందరికంటే ముందు మీరు ఉన్నారని సహాయం చేసే వ్యక్తి. నా సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణం నుండి నేను విరమించుకుంటున్న ఈ శుభ సందర్భంగా నన్ను జీవించడానికి, అభినందించడానికి ఇక్కడికి దయచేసి వచ్చిన ఈ ప్రతి ఒక్కరిని చూస్తుంటే నా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతున్నాయి. నా జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ జన్మనిచ్చి ఈ జీవితాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులు, కీర్తి నా తండ్రి లక్ష్మీ నరసయ్య గారు మరియు మా అమ్మ
శ్రీమతి కౌసల్య గారు పాదాలకు ముందుగా నమస్కరిస్తున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది కేవలం వారి నిస్వార్థమైన ప్రేమ. ఆయన వారసత్వంగా నేను కూడా అదే ఆసుపత్రిలో 90లో చేరాను. ఈరోజు నా సుదీర్ఘ ప్రయాణం తర్వాత మా వారు ఆర్కోటి శ్రీనివాస్ గారు ఈరోజు రిటైర్మెంట్ సెలబ్రేషన్ అని చెప్పడం నాకు ఎలాగో అనిపిస్తుంది. తను రిటైర్మెంట్ అవుతున్నారు అంటేనే నాకు చాలా బాధ అనిపించింది. ఇవాళ మా డాడీ పదవి విరమణ తీసుకోవడం మాకు చాలా బాధగా ఉంది. అదే విధంగా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. లైక్ వీఆర్ ఇన్ ద స్టేజ్ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. అది చెప్పాలంటే మాటలు సరిపోదు. నేను ఇప్పుడు ఒకటే ఒక మాట చెప్తాను. దట్స్ ఇట్. లైక్ we just want to give him a peaceful life so that he can take the rest and if he wants to go to any spiritual or any service, let him go, enjoy and come back and relax at the home itself. Like, happy retirement, Dad. విరమణ రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, మా బావగా